వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం మన గెస్ట్ శంషాబాద్లో ఇతని గురించి తెలియని వ్యక్తే ఉండడు. అలాంటి అభిమానులు హీరోగా పిలుచుకుంటారు, అతనికి ఉన్న శత్రువులు రౌడీగా పిలుచుకుంటారు. కానీ ఎక్కువ శాతం మంది హీరోగానే పిలుచుకునే శంషాబాద్ ముద్దుబిడ్డ, శంషాబాద్ లీడర్ గణేష్ గుప్తా గారు. అన్నా నమస్తే. నమస్తే తమ్మి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నా. ఒకటన్నా ఇంటర్వ్యూ చాలా హార్ష్గా తీసుకెళ్ళిపోతాను. మీకు ఇష్టం ఉంటేనే చేయండి, ఎందుకంటే పొలిటికల్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని మీ విషయాలు చర్చించేటప్పుడు కాస్త హార్ష్గా ఉండాల్సి వస్తుంది. మీ ఇష్టం. ఇంకా మీది ఎక్కడ తమ్మి సొంతం? మాది రాయలసీమ, కడప. రాయలసీమ. ఏదైనా మాట్లాడే ముందైనా చెప్పే ముందైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే పర్వాలేదు, కానీ ఏదైనా లేనిది ఏదైనా కొత్తగా చెప్తేనే మా సైన్యం ఎక్కువ ఉంటుంది, కొంచెం దాంతో ఇబ్బంది అవుతుంది అంతే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే నన్నే బెదిరిస్తున్నారా? బెదిరింపని కాదు, ఇది ఉన్న పరిస్థితిని బట్టి మీకు సంజాయిస్తున్నా. రాజకీయాలు నాకు వెన్నతో పెట్టిన విద్య అన్న. చిన్నప్పటి నుండి రాజకీయాలు చేసి వచ్చిన వాడిని. ఇలాంటివి చాలా చూసా. కరెక్టే, రాజకీయాలు రాజకీయంగానే ఉంటాయి, సామాజికంగా సమీకరణలు ఉంటాయి, దాని ప్రకారం ఉంటాయి. కాబట్టి మనం అన్నిటినీ చూసుకుంటూ పోవాలా, ఎక్కడ ఇబ్బంది కాకుండా నేను బయటపడాలా, నువ్వు బయటపడాలి. చూద్దాం అది కూడా. ఓకే, డన్. ఖచ్చితంగా నేను తగ్గేదేలే. నో ప్రాబ్లం. సరే, ఎత్తుకున్న ఇంటర్వ్యూ. రైట్. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకన్నా మిమ్మల్ని గూండా అని మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎందుకంటారు? అంటే ఏం చేశారు మీరు వాళ్ళని? ఇప్పుడు రెండు విషయాలు మన ఇంట్లోనే ఉన్నది. నాకు కొడుకు ఒకటి చదవాలని ఉంటుంది, బిడ్డ ఒకటి చదవాలని ఉంటుంది. నా బిడ్డను డాక్టర్ అయితే బాగుండేదని నాకు ఉంటుంది. కాదు, ఖచ్చితంగా నువ్వు ఇంజనీరింగ్ చేయమని నేను చెప్తాను. ఆ సమయంలో ఆమెకు నేను కొంచెం వ్యతిరేకంగానే కనిపిస్తాను. ఓకే. రెండోది, కొన్ని సందర్భాల్లో కొడుకుని ఎక్కువ చూస్తాము, అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. అంటే మన ఇంట్లోనే ఒకరిని ఇష్టంగా చూస్తే, కష్టంగా మాట్లాడితే ఇబ్బంది అనుకున్న సందర్భాలు మన ఇంట్లోనే ఉంటాయి. అట్లాంటప్పుడు బయట కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళ కోసము, నన్ను ప్రేమించే వాళ్ళ కోసము, వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని వ్యతిరేకించినప్పుడు వాళ్ళకి నేను గుండాగా అనిపించవచ్చు, ప్రాబ్లం లేదు. నా వాళ్ళ కోసం నన్ను అవతలోడు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఏమన్నా ఇప్పుడు శంషాబాద్లో చాలామంది మా హీరో, మా దేవుడు అని కొంతమంది అన్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు బెదిరించారా? అలాగే చెప్పాలా, లేని పక్షం నేను లేపడుతుందా అని? లే, తప్పు అది. ఇప్పుడు నేను ఇంతగా చెప్పిన దానిలోనే ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాం. ఓకే. వర్షం వస్తుంది. ఇప్పుడు వర్షంలో అన్న అటు సైడ్ పోకు, పిడుగు పడుతుంది, లేకపోతే చెట్టు పడుతుంది అని నువ్వు చెప్తావు నాకు. అవును. అని అటు పోకుండా ఇటు పోతే చెట్టు అక్కడ పడిపోతే అప్పుడు నాకు దేవుడు ఎవరు? నువ్వే కదా. అవును. సో అట్లాంటి కష్టాలలో ఉన్న వాళ్ళకు, ఆపదలో ఉన్న వాళ్ళకు సలహా చేస్తే, సమాధానం ఇస్తే వాళ్ళు మనం దేవుడు అనుకోవచ్చు. అంత మాత్రం దేవుడు అయిపోము, అంత అది లేదు మనకు. సామాజికంగా సమానంగా అందరిని చూడాలి అన్న దాంతో ఒకరికి మద్దతుగా ఉండడంతో ఇంకొకరు ఆ విధంగా అనుకుంటారు. దాన్ని మనం ఏం చేయలేము. మిమ్మల్ని హీరో అంటే బాగుంటుందా, రౌడీ అంటే బాగుంటుందా? నేను ఇందాకనే చెప్పిన కదా, మాకు సంబంధించిన వర్గం కోసం, నాకు సంబంధించిన జనాల కోసం నేను దేనికైనా నిలబడతా, ఎంత దూరమైనా పోతా. దాంట్లో నన్ను అవతలోళ్ళు, గిట్టనోళ్ళు, గుండా అనుకున్నా పర్లేదు, రౌడీ అనుకున్నా పర్లేదు, చివరి వరకు మాత్రం నేను ఎవరి కోసం అయితే ఆ పేరు పిలిపించుకుంటున్నావు వాళ్ళ కోసం పడిచేస్తాను. జనాల కోసం ఎనీ టైం 100% మీరు ఉంటా అంటున్నారు. సో ఇప్పుడు మీరు కార్పొరేట్ ఆశావహులు అని విన్నాను. కానీ అన్న, ఇంతకుముందు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి, మీరు ఆ స్థాయిలో పోటీ చేసి మళ్ళీ కార్పొరేట్ స్థాయి అనేది నాకే మింగుడు పడ్డంలే. అయితే నేను కార్పొరేట్గా నేను నిలబడతాను ఇప్పటివరకు ఎక్కడ ఎవరికి చెప్పలే కూడా. నన్ను మాత్రం మాకు సంబంధించినటువంటి జనాలు, మాకు సంబంధించినటువంటి వర్గము, మా ఫాలోవర్స్ అందరూ అన్న నువ్వు కార్పొరేటర్గా ఉంటే బాగుంటుంది, నీకు ప్రజా సమస్యలు ఎక్కువ తెలుసు అని అడగడం జరిగింది. కానీ ఇప్పుడు రిజర్వేషన్స్ రాలేదు ఇప్పటివరకు అసలు కార్పొరేట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే కూడా తెలియదు. ఇంకా అంతలో తొందరపడి ఎవరు మేము మాట్లాడుకోవాల్సింది లేదు. ఏదొచ్చినా కార్పొరేటర్ ఎలక్షన్ నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మా వర్గం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మేము ఎవరైతే గెలిపించాలనుకున్నాం వాళ్ళని గెలుపు కోసం పనిచేస్తాం. అంత స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఈడ నేను నిలబడ్డా, ఇంకెవరు నిలబడ్డా కార్పొరేటర్గా గెలిచినట్టే, గెలిచిపోయినట్టే మేము. ఓకే. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఒక స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అతను ఇప్పుడు మళ్ళీ కింది స్థాయి అంటే అతను చేయడు, అందుకే రాజకీయంగా అతను చాలా దూరం అయిపోయినాడు. సో అలా మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, అట్లాంటి పరిస్థితి ఏం లేదు ఇక్కడ. నేను వాస్తవంగా కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినాను. ఇక్కడ నేను ఇప్పటివరకు ఎవరితో కూడా నేను కార్పొరేటర్గా నిలబడతాను చెప్పింది లేదు, దాని టాపిక్ లేదు. జనం నుంచి వస్తున్నటువంటి రియాక్షనే అది. నేను ఒకసారి ఏదన్నారే నేను కార్పొరేటర్ నిలబడేది తమ్మి అంటే, అదేందన్నా నువ్వు మా ఇష్టానికి వ్యతిరేకంగా పోతా అంటే ఎట్లా అన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంక ఇప్పటివరకు ఆలోచన రాలేదు. రిజర్వేషన్ బట్టి, పార్టీ పెద్దలను దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది, మనం సొంతంగా తీసుకునే ఉండదు. నేను నిలబడ్డా, నా మనుషులు నిలబడ్డా, శంషాబాద్లో 2 కార్పొరేటర్ గెలిచినట్టే. ఓకే.
ఓకే, గెలిచేసినట్టే. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు మీ గురువు అని విన్నా నేను. ఆ గురువు పైన పోటీ చేశారంట కదమ్మా మీరు? ముందుగా మీరు జ్ఞాపకం చేసిరు, గురు పూర్ణిమ రోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుడు, ప్రకాష్ అన్న గారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పోటీ చేసిన అంటే ఆ రోజు పరిస్థితులు అట్లా ఉన్నాయి. అన్న టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది, నేను అదే పార్టీలో టీడీపీలో ఉండడం జరిగింది. అనుకోని పరిస్థితులలో ఇక నేనున్న పార్టీకి నేను న్యాయం చేయాలి కదా, మా అన్న నేర్పించింది అదే. కాబట్టి నేనున్న పార్టీకి నాకు టికెట్ ఇస్తే నేను దాన్ని కూడా ఆ రోజు ఎలక్షన్ అన్న ఏం నేర్పించాడన్నా? ఎదురుగా నేనున్నా కానీ నువ్వు నా పైన కూడా పోటీ చెయ్యొచ్చు అని ప్రకాష్ గౌడ్ నా నేర్పించాడా? నేర్పడం కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి తత్వం అట్లాంటిది. ఏదున్నా ప్రశ్నించాలి తమ్మే అని చెప్పినోడు మాకు ఆయన. అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు, నన్నైనా సరే అడగాల మీరు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక సిద్ధాంతం, ఒక ఫిలాసఫీ ఆయనది. టీఆర్ఎస్లోకి పోయిండు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన టీఆర్ఎస్లోకి పోయిండు. నేను నాకున్నటువంటి అభిమానంతో నేను ఇక్కడే ఉన్నా, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పార్టీనే ఉన్నా. కాబట్టి ఆయన ఆ రోజు పరిస్థితులలో సిద్ధాంతపరంగా రాజకీయంగా నిలబడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మా గురు శిష్యుల మధ్యలో పోటీ జరిగింది ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ ఆ గురువు గారి పంచనే మళ్ళీ చేరారని తెలుస్తుంది. పంచనే చేరడం కొత్తగా ఏం కాదు. నేను ఇప్పుడు ఒక కుటుంబంలో అన్న తమ్ముడు వేరైనా వాళ్ళంతా ఒక వంశస్థులే అవుతారన్నమాట. ఓకే, నేను మా అన్నతో ఉన్న బాండింగ్కి, ఆయన ఏ పార్టీలో ఉన్నా అప్పుడు, ఈ పార్టీలో ఉన్నా ఇప్పుడు కలిసి ఉన్నా, మా రిలేషన్కి ఎక్కడ డోకాలేదు. ఆయన కోసం పరితపించడంలో మేము ఎప్పుడైనా కూడా. ఆ రోజు పరిస్థితి అట్లా ఉంది. తర్వాత అన్నగారు ఒక ఫోన్ చేయడంతో నేను మళ్ళీ అన్నతో పాటు అటాచ్మెంట్ అయింది. ఓకే, మళ్ళీ ఛాన్స్ దొరికితే ఆ గురువు గారి పైన మళ్ళీ పోటీ చేయాల్సిందే. అట్లాంటి అవకాశమే లేదు. ఆ రోజు పార్టీలా విడిపోయి ఉన్నాం కాబట్టి మనమే కొట్లాడుకుంటే బాగుండదు కదా అన్న ఆలోచనతో ఈరోజు కలిసి ఉన్నాం. అన్న ఉన్న రోజులు అన్న కోసం మాత్రమే పనిచేస్తాం. ఓకే, మాటిస్తున్నారా? 100%. ఇంకా ఎప్పుడు కూడా గురువు గారి పైన పోటీ చేయడం అంటే సవాలు లేదు. కాదన్నా. ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తానే సరే అన్న. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ విషయానికి వస్తే, ఇప్పుడు రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో టికెట్ వస్తుంది అని కూడా ఆశించిన వాళ్ళకి, ఆశావాహులకు కూడా నిరాశ ఎదురైంది. అలాంటి నిరాశ మీకు ఎదురవుతే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. రేపు టికెట్ కూడా నాకు సంబంధించిన వ్యక్తికే వస్తుంది. ఒకవేళ అట్లేం లేదు, మాది గ్రూపు సర్కిల్ పెద్దది. ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్న ఎవరికన్నా ఈయనకు టికెట్ ఇస్తాం మేము, మీరందరూ కలిసి చేయాలి, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అని కనుక అధిష్టానమే కానీ, ప్రకాశమే కానీ చెప్తే వాళ్ళకి పనిచేస్తాం. ఓకే, అట్లుంటుంది తప్పితే గ్రూప్ స్పిరిట్ మాది. గ్రూప్గానే ఉంటాం మేము. గ్రూపును ఎక్కడ కూడా వేరియేషన్ చేసి విడగొట్టుకునే ప్రయత్నం చేయం మేము. ఓకే, ఇప్పుడు శంషాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ వాటర్ సమస్య కానివ్వండి, ఆ రోడ్డు సమస్య కానివ్వండి. ఇంతకుముందు నాయకులు మేము పెద్ద చేసేసామన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు వాళ్ళు చేయలే, ఇంకా మేము చేస్తున్నామంటున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ సమస్యలు చాలా వరకు తీరలేదని బీఆర్ఎస్ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఒక విషయం చెప్తా. లాస్ట్ టైం ప్రభుత్వం ఎవరిది ఉంది? బీఆర్ఎస్ ఉంది. ఎమ్మెల్యే గారు ఏ ప్రభుత్వంలో ఉండే? అప్పుడు బీఆర్ఎస్లో ఉండే. వీళ్ళందరూ కూడా అప్పుడు ఎవరితో కలిసి పనిచేసిండ్రు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశం గారితో పనిచేసిండ్రు. ఈరోజు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. వాటి కోసం అన్న ఒక నిర్ణయం తీసుకొని రేవంత్ అన్న పిలుపు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాడు. ఓకే కదా, అట్లాంటప్పుడు అక్కడ ఉన్న అందరు లీడర్లకు ఎరక ఈ రోడ్ వేయాలంటే ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఓకే ఈ రోడ్ ఒక్కటి వేయాలంటే దీనికి డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళ పర్మిషన్ కావాలి, నేషనల్ హైవేకి లింక్ అయ్యే రోడ్లు ఉంటే నేషనల్ హైవే వాళ్ళతో కూడా ఎన్ఓసి తీసుకోవాలి. ఇన్ని రకాల పర్మిషన్ తీసుకొని రోడ్ వేసేసరికి కొంత ఇబ్బందులు ఉంటాయి. అది అందరికీ అనుకున్న విషయమే. ఇది కొన్నిసార్లు బిల్లులు రాని పరిస్థితి ఉంటే కాంట్రాక్టర్ వేరేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు రోడ్ స్టార్ట్ పని చేసినామంటే చిత్తశుద్ధి లేకపోతే రోడ్ల పని ఎందుకు స్టార్ట్ చేస్తారు? గతంలో ఉన్నటువంటి శంషాబాద్ ఒక మెయిన్ రోడ్ తప్పించి ఏ రోడ్డు ప్రాబ్లం ఉంది? నీళ్ళ సమస్య అంటారా? అంతటా ఏ విధంగా ఉంటే మన దగ్గర ఆ విధంగా ఉంటుంది తప్పితే, కానీ కొత్తగా మన దగ్గర సపరేట్గా ఏమి ఉండదు. ఇక ఇప్పుడు చెయ్యాలనుకున్నోడు, వేలు పెట్టాలనుకున్నోడు, చూపించాలనుకున్నోడు ప్రేమతోటి చెప్పేటోడు ప్రేమతోటి చెప్తాడు, గొడవతోటి చెప్పాలనుకున్నాడు మన పనే అది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏం తమ్మి బాగున్నావు అంటే అగో నన్ను తిట్టినావని అంటాడు వాడు. కాబట్టి వాళ్ళ ఉద్దేశమే ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రకాశాన్నో కాంగ్రెస్ పార్టీనో నిందలేయాలి, బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి చేస్తారు. కాబట్టి చేస్తున్నారు. వాళ్ళ అంతరాత్మకి ఎరక ప్రకాశాన్న ఇక్కడ ఎన్ని పనులు చేసిండు, గల్లీలో పనులు అయిపోయినాయి. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ అయినా కూడా వేరే బస్సులు వెళ్ళండి మీరు. ఓకే, ఆ గల్లీల నుండి చిన్న 5-6 ఫీట్ల 10 ఫీట్ల గల్లీలు కూడా రోడ్లు మా కౌన్సిల్ నుండి రోడ్లు వేయించారు. అప్పుడు మొన్నటి వరకే కదా ఉన్నది. ఈ 2 సంవత్సరాల నుంచి ఏమైపోయిందంటే ఎలక్షన్ లేకపోవడం వల్ల సమన్వయం లోపం ఉంటుంది కొద్దిగా. అధికారులే పూర్తిగా పాలిస్తున్న ఈ సమయంలో గ్రౌండ్ లెవెల్లో ఏముంటుంది అనేది లీడర్కి ఎరుకుంటుంది, ఆఫీసర్స్కి అన్ని ఎరుకుండవు. కాబట్టి అక్కడ కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి 1-2 రోజులు ఇబ్బంది అవుతుంది. కానీ అన్ని చదువుకుంటే ఆ సమస్య లేనే లేదు ఇక్కడ. ఓకే చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మనమే ఒక స్ట్రీట్ లైట్ వేస్తాం,
కరెంట్ ఎక్కువ వచ్చేసరికి ఆ స్ట్రీట్ లైట్ పోతుంది. ఆ, నిన్ననే వేసినాం కదా అని 2 రోజుల సమయం పడుతుంది దానికి. అంతలోపలనే ఈయన ఉండి ఏం చేస్తుండు, ఎమ్మెల్యే ఏం చేస్తుండు, గవర్నమెంట్ ఏం చేస్తుందని మాట్లాడతారు. అక్కడ ఏం సమస్య అయిందని కొద్దిసేపు మనం రివ్యూ చేసుకుంటే ఆ సమస్యనే ఉండదు కదా. ఓకే అన్న, ఇప్పుడు కార్పొరేట్ సెగ్మెంట్లో ఉన్న సమస్యలు వేరుగా ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో సమస్యలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు దానికోసము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, రాష్ట్ర స్థాయిలో అన్నీ ఇవి మేము చేస్తామని. కానీ మీ కార్పొరేట్ స్థాయిలో మీ మేనిఫెస్టో ఏంటి? మీరు నెక్స్ట్ విన్ అయితే మీరు ఏ ఏ పనులు ఇంతకుముందు జరగలేదు వాటిని నేను ఈ పనులు చేస్తానని ఏమన్నా ఉన్నాయా? 100% ఉన్నాయి. జరిగిన కాడికి మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రకాశన ద్వారా అప్పుడు ఆ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న మౌలిక సదుపాయాలన్నీ తీర్చడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు ఒక్కో రోజు కరెంటు పోయి ట్రాన్స్ఫార్మర్ విరిగిపోయి నీళ్లు రాకపోతే మనం ఏం చేయలేము. ఒక్కోసారి ఒక రోజు జరుగుతుంది అట్లా. కాకపోతే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మేము మున్సిపాలిటీగా ఉన్నాం. మేము మున్సిపాలిటీగా ఉండి ఒకటేసారి మమ్మల్ని గ్రేటర్లోకి వెళ్ళిపోయినాం. కొద్దిగా ఆ గ్యాప్ మాకు ఏర్పడిపోయింది. మేము ముందు సర్పంచ్గా ఉన్నప్పుడు అరే మున్సిపాలిటీ అయితే మాకు ట్యాక్స్లు పెరుగుతాయేమో అనుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు ట్యాక్స్లు ఎట్లుంటాయో అర్థం కావట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఒక 9-10 విలేజ్లు జిహెచ్ఎంస్లో కలవడం జరిగింది. వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకటేసారి గ్రామీణ వాతావరణం నుంచి జిహెచ్ఎంసీలోకి వేయడంతో మాకు ట్యాక్సీలు పెరుగుతాయేమని, రోడ్ల కనెక్టివిటీ ఉంటుందో అని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతుంది రైతులు. దాన్ని ఎందుకంటే మనం ఒకటి గమనించాలి, జిహెచ్ఎంసీ లిమిట్లో 99 గజాల ఇల్లు ఉంటే రూపాయి కనెక్షన్ తోటే నల్ల కనెక్షన్ ఇస్తారు. 100 గజాల పైన ఉంటే యాజ్ పర్ రూల్ సిస్టమ్ తోటి దానికి ట్యాక్స్ ఇస్తారు. అట్లా కొన్ని ఏరియాలకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు ఆ కొత్త విలేజ్లు ఏవైతే జిహెచ్ఎంసీలో కలిసినాయో ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకు కొంచెం ప్రత్యేకంగా ఏదైనా ఒక ఈ ట్యాక్స్ల విషయమే కానీ, నల్లల బిల్లు విషయమే కానీ, కరెంటు బిల్లు విషయమే కానీ ప్రభుత్వంతో చర్చించి వాళ్ళకు కొంచెం వెసులుబాటు కలిగే విధంగా నా ప్రయత్నం చేస్తాను. మిగిలిన యాజ్ యూజువల్గా అన్నీ ఉన్నాయి. అంటే ప్రజలకైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఎప్పుడు ఉన్నాం కార్పొరేట్ సెగ్మెంట్లో. 100% మనమే, నేను ఫస్ట్ చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మన ఇంట్లో మనమే 100% సాటిస్ఫాక్షన్ ఉండం. ఓకే. సో జనం కూడా అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటారు. తిట్టాలని కూడా ఎప్పుడు తిడుతూ ఉంటాడు. నువ్వు 100% పని చేసినా కూడా మన మీద కొంచెం వ్యతిరేక భావన ఉంటే వాడు ఏం చేసిండా, ప్రభుత్వం ఇచ్చిన పైసలు వీడు చేసిండు, ఇంటికెళ్ళి ఇచ్చిండ అంటారు. చేసినాక కూడా చేయకపోతే వీడేం చేస్తాడు, ప్రభుత్వం ఇస్తున్నాక కూడా వీడు చేస్తలేడని అట్లా అడుగుతారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అన్ని రకాల జనాలు ఉంటారు. సమన్వయంగా తిట్టినప్పుడు కొన్నిసార్లు మాటలు వాడాలి, కొన్నిసార్లు మాటలు అనాలి, పని చేసుకుంటూ పోవాలి. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పైన అటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ దుమ్మెత్తిపోస్తున్నారు. పేపర్ లీకుల విషయం కానీ, ఉద్యోగరీత్యా, ఆ తర్వాత ఆ 6 పథకాలు సరిగా అమలు కాకపోవడం అని, ఇవన్నీ నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో మీపై ప్రభావం పడుతుంది అనుకుంటున్నారా లేదా? అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారా, దాన్ని ఇక్కడ వరకు అడుగుతున్నారా? ఆ ఎఫెక్ట్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో మీ కార్పొరేట్ సెగ్మెంట్లో ఉన్న యువకులు ఈ సమస్యలన్నీ ఉన్నాయి కదా, సో దానికోసం వై షుడ్ ఐ ఓట్ టు కాంగ్రెస్ అని వాళ్ళు అనుకొని మిగతా వాళ్ళ ఓట్లేస్తే? నేను 2 రకాలు మీకు ముందే చెప్పిన. మనకు నచ్చిన నాయకుడు ఉన్న దగ్గరికి కొంతమంది పోతాం. మనకు నచ్చిన పార్టీ, మన తాతలు ఈ పార్టీకి అటాచ్మెంట్ కష్టమైన నష్టమైన ఈ పార్టీతో ఉండాలంటే వాళ్ళు కొందరు ఉంటారు. అరే ఈ ఫలానా వ్యక్తి దగ్గర ఉన్నటువంటి గ్రూప్ నిత్యం ప్రజా సమస్యల మీద స్పందించి పనైనా కాకుండా జనంలో ఉంటారు అనుకుంటూ ఒకరు ఉంటారు. నాకు అదృష్టం ఏంటంటే అన్ని రకాల గ్రూప్ మనుషులు నేను అనుకుంటారు. ఓకే. సో ఆ సమస్య ఏముండదు. మేమంతా కుటుంబంలాగా ఉంటాం. శంషాబాద్ అంతా నా కుటుంబం. నన్ను తిట్టినోడు నా కుటుంబ వ్యక్తే, నన్ను పొగిడినోడు నా కుటుంబ వ్యక్తే, నాతో పని చేయించుకున్న వాళ్ళు కూడా నా కుటుంబ వ్యక్తి. ఓకే. ఓవరాల్గా మీకు ఓట్లు వేస్తారు ఏమన్నా కానీ రాష్ట్రంలో, మీకు మాత్రం మీ ముఖం చూసి ఓట్లు వేస్తారు. నా ముఖం చూస్తారు, మా ప్రకాశ్ అన్న ముఖం చూస్తారు, నాతో పాటు ఉన్నటువంటి నా గ్రూప్ ముఖం చూస్తారు. ఓకే. అందరు ముఖం చూసి అలా ఫేస్ వాల్యూతో నేను నెగ్గు వస్తా అంటున్నాను. ఓన్లీ ఫేస్ వాల్యూ అనే కాదు, పార్టీ చేసినటువంటి ఇప్పుడు నేను వ్యతిరేకంగా చెప్పాలనుకున్నోడు వ్యతిరేకంగానే చెప్తాడు. నువ్వు ఎన్ని చేసి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు ఎన్ని చేయి నువ్వు. ఇప్పుడు కరెంటుది చేస్తా అని చెప్పి 6 దాంట్లలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. చేసిండు కరెంటుది 200 యూనిట్స్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు. సన్న బియ్యం ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు. మనము ఒక ఇస్తరాకు పెట్టుకొని అన్నం మొదలు పెడతారు, కూరలు, పప్పు, చట్నీ, మజ్జిగ, చారు అన్నీ పెడతారు. మొత్తం ఒకటే ముక్క తింటారా? ఇది కాదు కదా. ఫస్ట్ చట్నీ కలుపుకుంటాం, పప్పు కలుపుకుంటాం, ఒక్కొక్క పని అవుతుంది, కడుపు నిండుతుంది లాస్ట్కి. అంతా అయ్యేటప్పుడు అన్ని పనులు చేస్తాడు, మళ్ళీ గవర్నమెంట్ పోతాడు, మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్లకు పోతాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు. ఓకే. మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. కానీ నెగిటివ్ అయితే చాలా ఉంది. మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా కాంగ్రెస్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చాలా నెగిటివ్ రిపోర్ట్ ఉంది. ఇప్పుడు సహజం. అట్లా అంటే 4-5% తోటి గెలిచిండు రేవంత్ రెడ్డి కాబట్టి
జల్దీలో ఇబ్బంది అవుతుంది, ఆయనకు నెగిటివ్గా వస్తుంది అనేది అంటారు కదా. ఆ ప్రభావం జిహెచ్ఎంసీ అదే మీ కార్పొరేట్ ఎన్నికలపైన పడుతుందా? లేదు పడదు, సవాలే లేదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మనం మాట్లాడుకున్న దానికి ప్రాక్టికల్ దానికి చాలా ఉంటుంది. ఓకే, మీరు మీ మనసులో ఇప్పుడు మీరు విలేకరిగా మీ క్వశ్చన్ వేస్తున్నారు, కానీ మీకు కూడా రేవంత్ రెడ్డి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కదా, ఉండొచ్చు కదా. నా అంతరంగం మీకు ఎలా తెలుసండి? నేను పసిగట్టగలుగుతా. అవునా? కొంచెం నాకు రేవంత్ రెడ్డి ఇష్టమని అనిపిస్తుంది నాకు. అవునా? అంటే రేవంత్ రెడ్డి అంటేనే యూత్ లీడర్, ఒక ఏమంటాం మెరుపు అది. అట్లా దాంట్లో ఏమని చేయగలుగుతాడు. మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి తెలంగాణ వేర్పాటు చేసుకొని 10 సంవత్సరాలు పాలించినటువంటి పాతుకుపోయినటువంటి జనంలనే కానీ గ్రౌండ్లనే కానీ ఉద్యమకారుల దాంట్లో పాతుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను దించేసి తక్కువ సమయంలో ఎట్లా సీఎం అయిపోయిందంటే అంత ఈజీ కాదు కదా రేవంత్ రెడ్డి అంటే. ఓకే, దట్స్ ఆల్. మేయర్ పీఠం కూడా మీదేనా? 100%. ఎందుకంటే ఎంఐఎం కూడా అటు బలంగా ఉంది, బీజేపీ కూడా చాలా బలంగా ఉంది, బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది కానీ మాదే అని. అంటే ఇప్పుడు 4 పార్టీలు రెడీ, చతుర్ముఖ పోటీలో ఖచ్చితంగా మైనారిటీస్ అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు 100%. అది ఎవరన్నా మా వైపు ఉన్నారు అనుకుంటే దానికి రకరకాల విశ్లేషణ ఉంటాయి. ఇప్పుడు అందులో ఆ డెప్త్కి నేను పోదలుచుకోలేదు. కానీ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పాతవే కానీ ఇప్పుడు రేవంత్ తీసుకొచ్చిన వాటినే కానీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని ఇచ్చినటువంటి వాళ్ళు, దేశానికి స్వతంత్రం తెచ్చిరని చెప్పేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు కొన్ని కుటుంబాలు కాంగ్రెస్ కోసం ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన, నేను ఈ పార్టీలోకి వచ్చినాక కొంత చూసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఉంటాయి, వాటికి తోడు మాలాంటి వాళ్ళు, ప్రకాశం లాంటి వాళ్ళు అందరం వచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా గెలిచిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైనా హామీ అంటే మీ కార్పొరేట్ సెగ్మెంట్లో ఒక హామీ ఇచ్చి ప్రజలకి ఈ హామీ నెరవేరకపోతే నేను రాజీనామా చేస్తాను అని బలంగా చెప్పే ఏదైనా హామీ ఉందా? ఒక విషయం మనం ఏంటంటే నిరంతరం పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులం, నేనే కానీ నాకు సంబంధించినటువంటి నా తమ్ముళ్ళే కానీ మాజీ కౌన్సిలరే కానీ మాజీ సర్పంచ్లే కానీ ఇప్పటివరకు ప్రకాశన్న ద్వారా శంషాబాద్ మున్సిపాలిటీలో 180 నుంచి 200 కోట్ల పనులు చేసినాం. అప్పుడు ఊర్లలో కొన్ని కనెక్టివిటీ రోడ్లు మిగిలి ఉంటాయి. అవి ఈసారి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ ఎలక్షన్లలో ఎవరమున్నా కూడా ప్రకాశన్న గారి దాంతో మళ్ళీ ఫండ్ తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేస్తాం. జనరల్గా మనుషులకు అవసరం ఉన్నటువంటివి మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో గతంలోనే ఆల్మోస్ట్ 80-90% చేస్తున్నాం. అవి మిగిలినవన్నీ ఫిలప్ చేస్తాం. ఇప్పుడు చెయ్యను, రాజీనామా చేస్తాను నేను ఈ పనులు చేయకపోతే అంటే అట్లాంటి పనులు అయితే లేవు. అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు, రాదు. ఇప్పుడు సీసీ రోడ్లలో గణేష్ గుప్తా అనే వ్యక్తి బాగా సంపాదించాడు అంటున్నారు, ఇది నిజమా? గణేష్ గుప్తా ఎక్కడ డైరెక్ట్ సీసీ రోడ్లు వేయించలేదు, ఎక్కడ వేయించలేదు. కానీ సీసీ రోడ్లో ఇండైరెక్ట్ గా తనే వెనకుండి నడిపించి అంత ఆన్లైన్ టెండర్స్ అవి, దాంట్లో ఎవడు వేలు పెట్టడానికి ఉండదు, కనీసం అందులో చూడడానికి కూడా ఉండదు. అంత ఆన్లైన్ టెండర్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది దానికి. అసలు అట్లాంటి జోక్యం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు శంషాబాద్లో నా సొంత తమ్ముళ్ళు ఒక 8 మంది కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు మళ్ళీ ఇంతకుముందు ప్రజలు అడుగుతున్నారు, మీరు పని సరిగా లేదని ఏదో క్వశ్చన్ వేసారు. మీరు మళ్ళీ మీకు అవకాశం ఉన్నప్పుడు కెమెరా పెట్టుకోండి, వితౌట్ కెమెరా అన్నవ్వండి. శంషాబాద్లో గణేష్ గుప్తా గారికి, ప్రకాశన్న గారికి సంబంధించిన కౌన్సిలర్లు మిమ్మల్ని ఎట్లా పని చేసిండ్రు, మీతోటి మీకు ఎట్లా వర్క్ చేసిరు, మీకు పెన్షన్లు రాయించడమే కానీ, మీకు ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఓట్లు రాయించడంలోనే కానీ, లేకుంటే విడో పెన్షన్ రాయించడంలో కానీ, ఇంటి నెంబర్లు ఇప్పించే దాంట్లోనే కానీ, ఏదైనా సరే శంషాబాద్లో ఏ విధంగా పని జరిగింది, ఎవరైతే బాగుంటుందని మీరు మళ్ళీ రీచెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, మిగిలినంతా ఒక ఎత్తు ఉంటుంది, శంషాబాద్ ఒక ఎత్తు ఉంటుంది. గణేష్ గుప్తా గారికి శంషాబాద్లో వ్యతిరేకంగా మాట్లాడి బ్రతకగలరా? వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, వ్యతిరేకంగా నా గురించి ఏమన్నా మాట్లాడితే కదా ఉన్నారు కదా కొంతమంది వ్యతిరేక వర్గం, మీకు రాజకీయంగా ఏదైనా నేనున్న పార్టీని విభేదిస్తుండొచ్చు వాళ్ళు, కానీ నన్ను ఇష్టపడని వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈరోజంతా నన్ను ప్రేమిస్తారు. ఓకే, పబ్లిక్ గా వ్యతిరేకించి మీకు ఫోన్ చేసి అన్న నీకు ప్రేమిస్తున్నా అంటారా? అట్లే ఉండదు, ఓపెన్ గానే మాట్లాడతారు ఎవరు మాట్లాడినా. ఓకే, అట్లా పబ్లిక్ లో జరగడం ఏంది, ఇంకా పబ్లిక్ లేకుండా ఏ ఉండదు. నాతో ఉన్న రిలేషన్ 300% మనిషి నుంచి మనిషికి ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా తేడా ఉండదు. ఓకే, అయితే ఈ బతికి పట్టగలుగుతారా అంటే అది జనరల్గా అయితే ఎవరు మాట్లాడరు. అట్లా మాట్లాడితే ఒకవేళ జనం ఏమైనా రివర్స్ అయ్యి వాళ్ళని ఏమనంటే నాకు నేను బాధ్యుని కాదు కదా, నేనేం చేయలేను కదా. ఇందాక మొదలే చెప్పింది నేను ఇట్లా క్వశ్చన్లు వేస్తానా, నువ్వు అన్నావు, నేను దానికి అప్పుడే ఆన్సర్ ఇచ్చిన. నేను ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అబ్బా, బాగా క్వశ్చన్లు వేస్తావని నిన్ను ఎవరైనా అంటే నేను అరే భయ్ ఆయన మంచోడు ఆయన ఎందుకంటున్నావు అంట. అది మాటలకు ఒకసారి ఫరక్ అనిపిస్తుంది. ఇష్టపడేటోళ్ళు కొన్నిసార్లు వాళ్ళ ఇష్టాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తారు, అట్లా ఉంటుంది అంతే. ఓకే,
ఇప్పుడు అన్న ఒక చిన్న విషయము, ఎక్కడ పోయినా కానీ అటు తహసీల్దార్ ఆఫీస్ కానీ అటు పోలీస్ స్టేషన్కి కానీ పోతే రికమెండేషన్ లేకుండా న్యాయం జరిగే వ్యవస్థ మీ కార్పొరేట్ సెగ్మెంట్లో ఆశించవచ్చా? 100%. మా దగ్గర సెక్టార్ వైజ్గా పోలీస్ ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళు లేరు, కానీ పోలీసు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, ఇక్కడ ఉన్నటువంటి బస్తీ పెద్దలతోటి అందరితోటి సమన్వయంగా ఉంటూ ఇష్యూస్ లేకుండా వీలైనంతవరకు మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. క్రైమ్ దాంట్లో కూడా శంషాబాద్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, పోలీస్ ఏ విధంగా ఉంది, మేము పోలీస్ తోటి ఏ విధంగా ఉన్నాం, అట్లాంటి పరిస్థితే రాదు. అది పోలీస్ మా దగ్గర చాలా బాగుంటుంది. అడగకముందే అన్ని పనులు అయిపోయే పరిస్థితి ఉంది అక్కడ. ఇంకా కొత్త క్వశ్చన్కి ఆస్కారమే లేదు. రికమెండేషన్ లేకుండా ప్రజలు సామరస్యంగా అక్కడ సమస్యను తీర్చుకోవచ్చు. రికమెండేషన్కి మా పోలీస్ ఛాన్స్ అయ్యి కదబ్బా. మా పోలీస్ ఛాన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో తెరిచిన పుస్తకం అంతా అది. చిన్న సంతకాల కోసం కూడా బల తిప్పుతున్నారు. అక్కడ చిన్న సంతకాలు ఏమవసరం, అంతా ఆన్లైన్ అప్లై చేస్తారు కదా, ఇంకా సంతకాలు ఏముంటాయి అక్కడ. రికమెండేషన్ లేకుండా అసలు రికమెండేషన్ ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి మేము ఇక్కడ ఉంటున్నాము, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే సార్ కొంచెం చూసి విచారణ చేసి అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోతే వాళ్ళకు లెటర్ ఇవ్వండి, ఇట్లా చేయాలని చెప్పేసి చెప్తాం. అది ఏ రాజకీయ చేసి మా పని ఏంది మరి? మేము పోలీస్ స్టేషన్ పోతే ఇడిపియాల్సిందే, హాస్పిటల్ పోతే చెప్పి సార్ కొంచెం బిల్ తక్కువ చేయాలని చెప్పాల్సిందే, కాలేజీలో సీట్లు ఇప్పించుంటే సార్ మా మనుషులు గరీబులు జర బిల్ తక్కువ చేయని చెప్పాల్సిందే, పోలీస్ స్టేషన్ పైన చెప్పాల్సిందే, రెవెన్యూ ఆఫీస్ అని చెప్పాల్సిందే. మేము అవి చెప్పకపోతే మరి మేము ఎందుకున్నట్టు? ఇప్పుడు నేను అనేది వాస్తవం మీరు చెప్పింది. నేను అనేది ఏంటంటే, ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయినా కానీ అటు పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఏ ఫోన్ లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా పని సాఫీగా అయిపోవాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒక వ్యక్తి అక్కడ ఒక సంతకం కోసం పోయినా కానీ, ఒక స్టేషన్లో పంచాయతీ కోసం పోయినా కానీ, అన్నా నువ్వు ఫోన్ చేయకపోతే నాకు న్యాయం జరగదు, నువ్వు ఫోన్ చేయాలా అనే పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది? అంటే ఆ లీడర్ని ఆయన ఎంత డిపెండ్ అయ్యి ఉండేది అక్కడ తెలుస్తుంది. అక్కడ బస్తీలో ఉన్నాడు కాబట్టి నాకు అక్కడ ఆఫీస్ తెలియదు అన్నా, నేను అడిగి పోతున్నా, నువ్వు ఈ పని చెప్పు అని చెప్తే నేను చేయాల్సిందే, తప్పదు. అది ఆ పని చేయకపోతే మళ్ళీ మేము ఉండి కూడా వేస్ట్. అది ఓకే, వీలైతే ఆయన వెనకపోయి కూడా సార్ మా వానికి ఇది కావాలని అడుగుతాం మేము, తప్పేం లేదు కదా. ఇప్పుడు ఒక అతనికి ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే కోర్టుకు పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్లు ఇస్తారు. ఇవి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్లో తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళని అక్కడికి ఆఫీస్ వరకు తీసుకెళ్ళి చెప్పాల్సి వస్తుంది. మీరు హుకుం జారీ చేయలేరా? ప్రతిసారి నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చేసేయాలి ఈ పనులు. వాళ్ళు పనులు సక్రమంగా చేస్తున్నప్పుడు మనం హుకుం జారీ చేయాల్సిన అవసరం ఏముంది? చెప్తున్నాం కదా, పోలీసే కానీ రెవెన్యూ కానీ హుకుంలు జారీ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న ప్రభుత్వంలో అన్ని జరిగిపోతాయి. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, గత ప్రభుత్వాలలో మేము కూడా ఉన్నాం. ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక ఎన్ని ఏసీబీ అటాక్లు అయినా మీరు ఒక్కసారి గమనించారు. ఎంత భయం ఉన్నది అధికారులల్లో. మేము తప్పు చేస్తే మా పైన అధికారులు చూస్తున్నారు, ఏసీబీ ఉన్నది, మేము తప్పు చేయొద్దు, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కలిగించేసిండు రేవంత్ అన్న. సో గవర్నమెంట్ బాగా నడుస్తుంది అంతే. ఓకే, గవర్నమెంట్ బాగా నడుస్తుంది, పవర్ఫుల్. ఇంకో విషయం అన్న, మీ గురించి మీది ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ అంట, మీ సతీమణి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంట, అంటే ఇద్దరికి టికెట్ కావాలని కోరుతున్నారట? లేదు 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 లేదు, ఇద్దరికి టికెట్ కావాలని ఏం లేదు. అంతకుముందు మా మిస్సెస్ ఎంపీటీసీ చేసింది. మొన్న లాస్ట్ టైము అందరితో పాటు తను కూడా కౌన్సిలర్గా ఉండే. చైర్మన్ అవకాశం ఉంటే ఇండిపెండెంట్గా నిలబడ్డాం కాబట్టి చైర్మన్ అనుకున్నాం. ఓకే, లేడీ అయింది కాబట్టి కుదరలేదు. తర్వాత ప్రకాశంతో పనిచేస్తున్నాం, మళ్ళీ అన్నతో పాటు ఈ పార్టీలోకి వచ్చినాం. అట్లాగే ఉన్నాం. టికెట్ ఆశించడంలో తప్పు లేదు కదా. తప్పు లేదు. ప్రజా జీవితం చెరో టికెట్, మీకో టికెట్ తనకో టికెట్. రెండు టికెట్ ఎట్లా తీసుకుంటావబ్బా? ఒకవేళ నిజంగానే మమ్మల్ని గుర్తించి పార్టీ ఇస్తే నేనేం చేయలేను అది. ఓకే, కానీ రెండు టికెట్లు అడిగేంత అది లేదు. ఎవరిలో పడ్డా వాళ్ళకే చేస్తాను కూడా మళ్ళీ చెప్తున్నాను. పార్టీ ఎవరిని ఆదేశించి, ప్రకాశం ఎవరికి ఆదేశిస్తే వాళ్ళకే చేస్తాం మేమంతా కూడా. సో అందులో అడగడంలో తప్పు లేదు. రిజర్వేషన్ని బట్టి అవకాశం ఉంటే అడుగుతాం. కాదమ్మా, మీది లవ్ మ్యారేజ్ అని విన్నా, అది ఇంటర్ క్యాస్ట్, సో దాని గురించి చెప్పండి ఒకసారి విన్నాము. ఇంకా నేను నువ్వు బెదిరించి పెళ్లి చేసుకున్నావు అంటలేవు నువ్వు. క్వశ్చన్లన్నీ అవే ఉన్నాయి. ఓకే, మా పెళ్లి అయి కూడా 25 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడే శంషాబాద్ వాళ్ళది కూడా జరిగిపోయింది. ఇప్పుడు లవ్ చేసినప్పుడు వాళ్ళది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తాతగారు శంషాబాద్ మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి సర్పంచ్ ఆయన సిద్ధప్ప గారు అని. వాళ్ళ నాన్నగారిని అడాప్ట్ చేసుకున్న ఫాదర్ ఆయన. సో ఇక అది కూడా ఒకటి వాళ్ళకు ఉంది. అట్లా మొదటి సర్పంచ్గా ఉన్నారు వాళ్ళు, నేను సర్పంచ్గా ఉన్నాను. తర్వాత మా మిస్సెస్ ఎంపీటీసీ కౌన్సిలర్గా చేసేది అనుకో. ఓకే, ఇప్పుడు మీకు ఆ టైంలో అతని క్యాస్ట్ వేరని మీ మామగారు ఏం వ్యతిరేకించలేదా? వ్యతిరేకిస్తారు తల్లిదండ్రులు ఎవరైనా కూడా, ఒప్పుకోరు కదా. ఒప్పించుకోవాలి. ఇప్పుడు మీ ఏరియాలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే మీరు మద్దతు ఇస్తారా? ఇస్తాను, కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే ఇస్తా. ఓకే,
నేను తల్లిదండ్రులు ఒప్పుకోవాలా ఒప్పించాలన్నా? ఒప్పిపియాలి తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒప్పించుకోనికే లేని ఎన్ని ప్రయత్నాలు అని చేస్తారు కదా. ఈ అమ్మాయిని నేను చేసుకుంటా, ఈ అబ్బాయిని నేను చేసుకుంటా, తల్లిదండ్రులను ఒప్పియనికి కూడా ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? ఓకే. వాళ్ళని ఒక్కసారి అడిగి వాళ్ళని విలన్గా చేసేస్తారు. దానికి నేను వ్యతిరేకం, దానికి 100%. తల్లిదండ్రులను ఒప్పియండి. మీరు ఓ సంవత్సరం వెయిట్ చేయండి. అమ్మాయి కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేస్తారు కదా, అబ్బాయి కోసం చేస్తారు కదా. అమ్మా నాన్నను ఒప్పియని కూడా అట్లా వెయిట్ చేయండి. మీరు కన్విన్స్ చేయండి, ఎందుకు నేను ఈయన చేసుకోవాలి, ఎందుకు నేను ఈమెను చేసుకోవాలి, కారణాలు చెప్పండి, కన్విన్స్ చేయండి వాళ్ళని. మీరు అప్పుడు పెళ్లి చేసుకోండి. కాదన్నా, ఇప్పుడు మేడం వాళ్ళది రాజకీయం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే మీరు ఇంకా రాజకీయంగా ఎదుగుతారని ప్రేమించారా ఎలా? లేదు, అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్న విషయం నాకే తెలియదు అబ్బా. నేను రాజకీయాల్లోకి వస్తున్న విషయం నాకే తెలియదు. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి ఒక గ్రూపుగా పెరిగినాము. అన్ని పెద్ద కుటుంబాలు మావన్నీ కూడా, అన్ని కులాలకు సంబంధించిన నాతో అటాచ్మెంట్ ఉండేది. ఆ రకంగా వస్తూ వస్తూ మనం అరే ఇంత ఉంది కదా మనకు జనం లేవని చేయాలి అని అనిపించి వచ్చేసిన తప్పితే ఇంత డీప్గా ఆలోచన చేయలేదు నేను. ఎన్నేళ్ల లవ్ ట్రాక్ అన్నా మీది? అబ్బో, ఎన్నేళ్ళు ప్రేమించారు మేడం? 11 సంవత్సరాలు. అబ్బా, 11 సంవత్సరాలు ప్రేమించి 12వ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. పరీక్ష పాస్ అయినట్టే అయింది నాకు అది. పెళ్లి చేసుకున్నాను. అంత డీప్గా ప్రేమించారు. నిజంగా మీరు సూపర్ అన్న. అసలు లవర్స్ డే మీ పెళ్లి రోజు చేసుకోవాలి యాక్చువల్లీ. నా పెళ్లి రోజు ఎవరి పెళ్లి రోజు చేయదు. లవ్కి ఒక రోజు అనేది ఉంటుంది అబ్బా. ఎవ్రీడే లవర్స్ డే. వా, సూపర్ అన్న. నేను వీటికి వ్యతిరేకం. మదర్స్ డే, లవర్స్ డే, ఫాదర్స్ డే వ్యతిరేకం నేను. ప్రతిరోజు అమ్మకు ఒక రోజు, నాయనకు ఒక రోజు ఏంటబ్బా. ప్రతిరోజు అమ్మదే, ప్రతిరోజు నాయనదే, ప్రతిరోజు ప్రేమదే. మా గొప్ప దేశం మనది. రాళ్ళని రప్పలను ప్రేమించోళ్ళని మనం. మరి నిజమే అన్న. ఓకే అన్న, చివరిగా ఒక ప్రశ్న. యువత ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కుల మతాల కుంపటిలో కొట్టుకు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లేదు, కులాలు మతాలు అనేటివి ఏదైనా కూడా మనం అనుకుంటే వచ్చేవి, మనం ఏర్పరచుకునే అది ఉన్నాయేమో ఉండడం. కానీ ఇంత మెచ్యూర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా వాటి మీద పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరన్నా చదువుకొని అజ్ఞానంగా ప్రవర్తిస్తే నా దృష్టిలో వాడు మూర్ఖుడు. చదువు లేకుండా కూడా సామాజికంగా గొప్పగా ఆలోచిస్తాడు నా దృష్టిలో మేధావి. అందులో ఇక కులాలు రావాల్సిన అవసరం లేదు. నా దగ్గర స్పెషల్గా అట్లాంటిది ఉండదు. నేను అన్ని రకాలుగా యాక్టివ్ ఉంటా. కానీ భేదభావాలు ఎక్కడ మా దగ్గర ఉండవు. అన్ని కులాలలో అందరితో కలిసి ఉంటాం మేము ఇక్కడ. ఓకే, శంషాబాద్ ప్రజలకి ఏమైనా 9+ న్యూస్ తరపున చెప్పదలుచుకుంటున్నారా? ఒక్కటే విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, తొందరపడి ఎవరం ఏది మాట్లాడొద్దు. మనం మాట్లాడినా మాట మిగిలిపోతుంది మనం రేపు చచ్చిపోయినాక కూడా. సో మనం ఏం మాట్లాడినా ఆలోచించి గ్యాప్ తీసుకొని జ్ఞాపకం ఉండేగా మాట్లాడాలి. కానీ ఆయన ఇది చేసిండు, ఇది చేయలేదని తొందరపడి మాట్లాడితే మాట మిగిలిపోతుంది. మాట మంచిగా మిగిలాల, చెడుగా మిగిలొద్దు, ఒకరిని బాధ పెట్టిగా మిగిలొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ ఛానల్ వారికి, మీ యజమానికి కూడా ధన్యవాదాలు. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా మరోసారి మీ మీడియా ముందుకు రానికి, ముఖ్యంగా మీ రామరాజు సార్ గారు, డాక్టర్ రామరాజు లీమ్స్ హాస్పిటల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇందాక రామరాజు గారికి కృతజ్ఞతలు ఎట్లా తెలియజేసినో ఆయన గురించి 2 ముక్కలు నేను చెప్పాలి మీకు. ఎందుకంటే శంషాబాద్లో ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలు ఏర్పడిపోయినాయి అన్నిట్లో. భూముల విషయంలోనే కానీ, ధరల విషయంలో కానీ, ప్లాట్ల విషయంలో అన్ని ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఈ రోజు వరకు మాకున్న రిలేషన్లో నేనే కానీ, నాతో పాటు ఉన్నటువంటి కౌన్సిలర్లే కానీ, మా తమ్ముళ్ళే కానీ, నా శ్రేబులాస్లే కానీ, కరోనా సమయంకి వెళ్ళి మీ రామరాజు గారితో మాకు బాండింగ్ ఏర్పడ్డదబ్బా. కరోనా సమయంలో మేము గమనించవచ్చు, ఒక 3-4 నెలలు ప్రతి హాస్పిటల్ ₹1,00,000, 50,000, 60,000, 70,000 ఫిక్స్ చేసేసి ఇట్లా బెడ్కని. కానీ మేము ఎప్పుడు మాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళు వస్తున్నారు అని చెప్తే చాలు 15,000, 20,000 ఫ్రీ అట్లా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా 50,000 కానీ, 1,00,000 కానీ, అన్న ఎంత చేయాలి చెప్పు చేసేస్తా అని చాలామంది పేద ప్రజలకు ఆ రకంగా హెల్ప్ చేస్తుండు. కొన్ని సర్జరీలు వాళ్ళ హాస్పిటల్ తరఫున ఫ్రీగా చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు పెడుతున్నాడు. జనంతో కూడా బాగా బాండింగ్ ఉంటాడు. కాబట్టి ఆయన ఇంకా కూడా ఏమంటాం, ఇట్లాంటి హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు పెద్ద పెద్దవి స్థాపించి ఇంకా జనానికి ఆయన సర్వీస్ ఇవ్వాలి. మేము కూడా ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.